హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, ఎలాగో ఈరోజు హాలిడే కాబట్టి ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఫస్ట్ నా అంటే బుక్స్ పెట్టుకునే చోట ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. కరెక్ట్ నీట్గా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, నీట్గా పెట్టేసుకుంటే ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉండదు. అది ఎక్కడ పడితే అక్కడ బుక్స్ ఉండేది కొద్దీ అసలు మైండ్ మొత్తం కన్ఫ్యూజన్ ఉండేది అనమాట. ఇంక ఈరోజు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మొత్తం సెట్ చేసి పెట్టించాను. ఇదిగోండి, ఇప్పుడు ఇంక కూర్చొని చదువుకోవాలి. ఈ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మిడ్ 1 పేపరు, మిడ్ 2 పేపరు. ఫస్ట్ ఈ కంప్లీట్ చేసేసి దాని తర్వాత మిగతాయి చూడాలన్నమాట. సిలబస్ చూసుకొని ఫస్ట్ మిడ్ 1 పేపర్, మిడ్ 2 పేపర్ కంప్లీట్ చేసేసి ఇంకా దాని తర్వాత వచ్చేసి వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా అవి చూసుకుంటాను అనమాట. ఇన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడంతా ఇంత ఎక్స్ట్రా బుక్స్ పెట్టుంటే మొత్తం వేస్ట్ అంటే మొత్తం దాన్ని ఏమంటారు, ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అటువైపు పెట్టేస్తే ఒక పని అయిపోయింది గైస్. అది మరి సంగతి. వెళ్ళి పాలు బయట తీసుకొని వచ్చేసి టిఫిన్ తినేసి ఇంక ఈరోజు డే అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అది గైస్ సంగతి. ఈరోజు వచ్చేసి ఇంట్లో టిఫిన్ సేమియా గైస్. సేమియా తినేసి ఇంక ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మీకు వాయిస్ సరిగ్గా వినిపిస్తూ ఉండదు. ప్రతిసారి అలా ఫ్యాన్ ఆపి వేయడం అనేది చేయలేక ఇంక వీడియో రికార్డ్ చేయడమే మొదలెట్టేసాను అనమాట. మైక్ తీసుకుంటూ ఉండే కొన్ని మైక్ తీసుకొని మైక్ పెట్టుకున్నాము. ఇంకా ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా కానీ వాయిస్ క్లియర్ కట్గా వినపడుద్ది అనమాట. టిఫిన్ చేసి ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. పొద్దున్నుంచి చదువుకోవడమే సరిపోయింది అనండి. అమ్మను కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ చూడటం, కొద్దిసేపు టీవీ చూడటం ఇలానే సరిపోయింది అనమాట. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 5:10 అయింది. ఇదిగోండి, టీవీ ఇప్పుడు ఆపేసాను అనమాట. బాగా టీవీ సెట్ బాక్స్ హీట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఫేస్కి ఐస్ క్యూబ్స్ రుద్దాలన్నమాట. వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొని వచ్చి ఫేస్కి ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటే, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటే ఏంటంటే గుల్లలు కూడా తగ్గుతాయి గైస్. మ్యాక్సిమం నేను చూసినంత వరకు చాలాసార్లు మిర్రర్కి ఎదురు కూర్చుంటా ఐస్ క్యూబ్స్ తీసుకుంటా ఫేస్కి ఇలాగా. ఎలాగో హెయిర్ కట్ చేయించా కదా, ఇంకా హెయిర్కి ముందుకు పడట్లేదు అనమాట. ఇంకా ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటే ఫ్రెష్ క్లీన్గా ఉండిద్ది. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మొహం ఎక్కువ జుడ్డు అయిపోయింది పద్దాకలా. అది మరి సంగతి. చూపిస్తాను ఐస్ క్యూబ్స్ ఫేస్కి పెట్టుకుని ఎలా ఉంటుంది. క్లాత్ తీసుకోవాలి. అంత డైరెక్ట్గా ఐస్ గట్ట చేతితో తీసుకుని రుద్దుతుంటే చేయి నుంచి జారిపోతాయి అనమాట. అంత కూలింగ్కి చేయి పట్టుకోలేదు అనమాట మన హ్యాండ్. అది సంగతి. ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నేను కూర్చొని 5:30 కల్లా 5:15 అవుతుంది. 5:30, 5:45 కల్లా మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అలా ఉద్దేశించుకొని మళ్ళీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తే అయిపోయింది. అది సంగతి. ఐస్ గట్టు కూలింగ్ తగ్గిపోతాయి గైస్. స్టార్ట్ చేస్తున్నా వీడియో తీస్తానండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక ఐస్ గడ్డ తీసుకొని, ఓకే తీసుకున్నావా, గట్టిగా ఇలా పట్టేసుకొని, అరే జరిపోయింది. ఓకే చూసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా పట్టుకోలేము. పర్టికులర్గా ఇంక ఇలా పట్టుకోవాలి. కింద పడిపోయింది గైస్. చెప్పాక జారిపోతుంది, ఎమ్మంటే జారిపోతుంది. మా మమ్మీ వీడియో తీసిద్దామంటే మా మమ్మీ నీళ్ళు పడుతున్నారు అనమాట. అది ఒరే 2 పడిపోయినాయి ఇప్పటికి. ఇప్పుడు 3వది గట్టిగా పట్టుకోవాలి. ఇదిగోండి ఐస్ గడ్డ కనిపిస్తుందా. నా ఎదురుగా మిర్రర్ ఉంది కాబట్టి కరెక్ట్గా అసలు దాన్ని ఏమంటారు, చెవులు వెనకాల ఫుల్ ఎంత వేడిగా ఉందంటే బాగా. ఇది కూడా పడిపోయింది. ఇప్పుడు 3వది తీయాలి. బాబా ఫ్రెష్గా ఉండిద్ది. ఐస్ గడ్డ పెట్టుకొని క్లీన్గా
అన్ని క్రీములు అదిగోండి, ఇది కూడా పడిపోయింది. ఓరేమా మడుగు అయిపోతుందా నేను వీడియో తీస్తుంటే. ఇంకేముంది ఈ గుడ్డ ఇంకంతా తడిసిపోయింది, బయట వేసేయడమే. ఈసారి చిన్నపిల్లలతో ఏదో ప్రాంక్ చేయాలి ఇంటి రెండు వాళ్ళతో. అది వాళ్ళు ఇందాక పిల్లలు గిట్టాడతా కనిపించారు, ఏదో ఒకటి చేయాలి. ప్రాంక్ చేయట్లే నేను. ఐస్ కూడా ఫుల్ ఐస్ గడ్డ పెట్టేస్తే ఫుల్ హీట్ ఎక్కి ఫుల్ క్లీన్ అయిపోతాయి అన్నమాట, చల్లబడిపోతాయి. అదే ఇది కూడా పడిపోయింది గైస్. ఇంకా లాస్ట్ పెద్దవి ఉన్నాయి, ఇంకా తీయటం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. ఇది ఒకటే లాస్ట్, కింద పడింది. ఇక వీడియో రికార్డ్ చేయడానికి రావట్లేదు. కటింగ్ చేయించా కాబట్టి బాగుంటుంది, లేకపోతే అసలు బాగుండేది కదా. హెయిర్ మొత్తం ముందుకు పడిపోతా. అది వేసిన సంగతి. ఇప్పుడు వెళ్ళి ఫేస్ కడుక్కొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి చదువుకోవడం. ఇంకా నాకు ఎదురుగా మీరు కాబట్టి కరెక్ట్ ఇవ్వడానికి. ఈ రిసిప్ట్ దొరక్క ఇప్పుడు దాకా వెతికి 1.5 అవర్ ఎతికితే దొరికింది గైస్ ఈ రిసిప్ట్. ఎగ్జామ్ వచ్చేసేమో ఇంటిమేషన్ ఇచ్చేసారు ఆల్రెడీ. May 6th నుంచో May 8th నుంచో స్టార్ట్ అమ్మా అంటే నేను ఆన్లైన్లో చూస్తూ ఉంటే కనబడింది. అసలు నేను అప్లై చేశానే. అసలు జాబ్ అప్లికేషన్స్ ఏవైనా అప్లై చేస్తే చాలా జాగ్రత్తగా ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ హాల్ టికెట్స్ అని ఆ బుక్లో పెట్టుకొని అసలు ఏమేమి ఎగ్జామ్స్ రాసామా అని చెప్పేసి రాసి పెట్టుకోవాలి. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దాని రిజల్ట్ ఎప్పుడు వచ్చింది ఇదంతా కూడా పర్టికులర్గా ఒక బుక్లో రాసి పెట్టుకున్నాం. ఏది అప్లై చేసామని చెప్పి అప్లై చేసి ఫస్ట్ అప్లై చేయడం వరకు ఒక బార్డర్ చేసి దాని తర్వాత రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, దాంట్లో మనం క్వాలిఫై అయ్యామా లేదా ఇదంతా చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే వాము అంటే ఇవేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి పర్టికులర్గా మన జేఈ మెయిన్స్ అయినా ఎంసెట్ అయినా అంటే అక్కడ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మనకి ఏంటంటే పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నా ఐడియా వచ్చేసింది, ఓకే రిజల్ట్ కదా ఈరోజు అని చెప్పేసి. ఇవేంటంటే చాలా మనకి 10 మెంబర్స్లో 2 or 4 మెంబర్స్ రాస్తారు. మిగతా వాళ్ళందరూ ఇలా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లేకపోతే వేరే రాస్తూ ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి మనం చాలా పర్టికులర్గా ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడు అప్లై చేశాను డేట్ కూడా కనిపెట్టలేదు. ఎప్పుడో అప్లై చేశాను, ఏందో చాలా ఉంది. ఎప్పుడో అప్లై చేశాను. ఎగ్జామ్ వచ్చేసేమో ఇప్పుడు ఉందన్నమాట. ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ప్రతిసారి అనుకున్నావు బుక్ పెట్టి రాద్దాం అని చెప్పేసి అవ్వట్లేదు. ఇప్పుడు రాయటం మొదలెట్టాలి. ఇక్కడ కూర్చుంటే చెవులు పడుతున్నాయి గైస్. ఈసారి నుంచి అప్లికేషన్ అప్లై చేసినాం, ఒక బుక్ పెట్టుకొని అసలు అప్లై చేసాము అని చెప్పి రాసుకోవడము. దాని తర్వాత అసలు అప్లై చేయటం ఒక ఎత్త, అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ తీసుకోవటం, మళ్ళీ ఎక్కడ పడిందో చూసుకోవటం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వచ్చిందా అని చూసుకోవడం కూడా ఒక పాయింట్. జస్ట్ ఇలా అప్లై చేసాం కదా డబ్బులు కట్టేసామంటే కుదరదు, ఇంత ప్రాసెస్ ఉండిద్ది అనమాట. చుక్కలు కనిపించినాయి కదా, నిజంగా భయం వేసింది అనమాట. అదే ఎగ్జామ్ పోగొట్టుకుంటామా అప్లై చేసి కూడా అని చెప్పి. ఈసారి నుంచి బిహేవియర్గా ఉండాలి, బిహేవియరా సంథింగ్ జాగ్రత్త పడాలి. అది కదా సంగతి. ఇప్పుడే ఈవినింగ్ చక్కగా కూర్చున్నాను. అది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇందాక మా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళేసి వచ్చాను అనమాట. జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను. వాళ్ళ అక్కది సిస్టర్ది మ్యారేజ్ అనమాట. ఎప్పుడు సండే అంటే రేపు కాగెళ్ళుండి మధ్యాహ్నం రమ్మని పిలిచారనమాట. వెళ్ళాలి, తప్పకుండా బ్లాగ్ చేస్తానమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ ఎండలకి చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. సీన్ సిజార్ అయిపోతుంది. అది గ్యాస్ మరి సంగతి. రేపు మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మార్నింగ్ ఇంకా బయలుదేరి కుదిరితే రేపు రన్నింగ్కి వెళ్ళాలన్నమాట. రన్నింగ్ వెళ్ళేసి వచ్చి ఇంకా స్టార్ట్ చేయాలి చదువుకోవడం. ఇప్పుడు కూడా కూర్చున్నాను. అంటే ఇప్పుడు అలా బుక్స్ పెట్టుకొని కూర్చుంటున్నాను. నా మైండ్కి ఎక్కువ ఏమీ ఎక్కట్లేదు. అంటే
ఎక్కువ చదవట్లేదు, కాకపోతే బుక్స్ పెట్టుకొని కూర్చుంటున్నాను అనమాట. మొత్తం ప్రోక్రాస్టినేషన్ అయిపోతుంది, అదే సరిపోతుంది. తర్వాత చదువుతుంది, ఒక 5:30 చదువు, 6:30 చదువు, 7:30 చదువు, అదే సరిపోతుంది. ఆ మూమెంట్లోనే వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకో అర్థం కావట్లేదు, భయం. ఒక్కసారి మూమెంటం వచ్చేసింది అనుకో చదువుకోవాలి అని చెప్పేసి, ఆటోమేటిక్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం స్టార్టింగ్ పాయింట్ జస్ట్ అలా కూర్చొని చదవాలి అని చెప్పి అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోయింది. లేదు 6కి స్టార్ట్ చేద్దాం, 4కి స్టార్ట్ 6 7కి స్టార్ట్ చేద్దాం, 8కి స్టార్ట్ చేద్దాం, అలా ఇప్పుడు 11 అయింది. మా మమ్మీ టెంపుల్కి వెళ్ళేసి ఇప్పుడు వచ్చారనమాట. సంథింగ్ అభిషేకం ఉందంట గుడిలో, ఇంకా అభిషేకానికి వెళ్ళేసి వచ్చారు అంతే. అభిషేకానికి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.